మీరందరూ రిజైన్ చేసేది ఎమ్మెల్యేలందరూ నాకు బలం వస్తుందని చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో రిజైన్ చేస్తే బలం రాదు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయాలి. ప్రతిపక్ష హోదాని మీరు నిలబెట్టుకోవాలి. ప్రతిపక్షం అంటే ఎత్తి చూపి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎక్కడైనా కొన్ని పనులు బాగలేకపోతే మీరు ఎత్తి చూపే పరిస్థితిలో ఉండాలి తప్ప కానీ ఇలాగ దౌర్జన్యాలు, దోపిడీలు, దాడి దోపిడీలు చేసే పథకాలను మీరు ప్రయత్నం చేస్తే మరి వైసీపీ ప్రభుత్వం, ఈ వైసీపీ పార్టీ రేపు రానున్న రోజుల్లో ఇంకా కనుమరుగైపోతాయి. రాష్ట్రంలో ఉన్న నాయకుడు, వైసీపీలో పనిచేసినటువంటి నాయకుడు ఎవడు కూడా దండాలు చేసి విపరీతంగా తిట్టినటువంటి ప్రజలకు నిందించి భయపెట్టి దౌర్జన్యాలు చేసి భూ ఆక్రమణలు చేసినటువంటి నాయకుడు ఎవడు కూడా ఈవేళ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. మీరు గమనించండి, గతంలో పూర్వముకి విమర్శించిన నాయకులు ఇవాళ ఏమయ్యారు? వాడి గుండె బెల్ట్ కట్టుకున్నాడు, వాడు తల పూర్తిగా మార్చిపోయి ఆడెవడో దీంట్లోకి అయిపోయాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నాయకులు కూడా ఈవేళ నిన్న కాక మనం మిథున్ రెడ్డి, సిట్ మిథున్ రెడ్డి ఈవేళ దోషిగా నిర్ణయం చేసి జైల్లో పెట్టింది. రేపు ఏటుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు కూడా రెడీగా ఉండాలి. రేపు నువ్వు కూడా వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎవడైతే అవినీతి, విచ్చలవిడతను, దౌర్జన్యం, దోపిడీలు చేసే ప్రజానీకానికి ఇబ్బంది పెట్టాడో ఏ నాయకుడు కూడా చట్టం దాని పని అది చేసుకొని వెళ్తాదని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.